ఏముందండి, మనం ఎలా బ్రతికినా దేవుడు చాలా మంచివాడు, జాలిగలవాడు. ఆయన ఏం చేస్తాడంటే ఏదో విధంగా మనల్ని నెట్టుకెళ్తాడులేండి అంటున్నాడు. ఏదో విధంగా మనల్ని నెట్టుకెళ్తాడు. ఒకవేళ నీ వెహికల్లో పెట్రోల్ అయిపోయింది అనుకో, నీ వెహికల్ కాబట్టి నెట్టుకుని వెళ్తావు. అలా దేవుడు నీ దగ్గర పెట్రోల్ అయిపోతే నెట్టుకెళ్ళేవాడు అనుకుంటున్నావు. అలా పరలోకం గేట్ దగ్గరికి వెళ్ళి నిలబడితే అలా జాలికి వచ్చేసి, ఏరా ఏమైందంటే, ఏం లేదు ప్రభు, తప్పులు చేసేసాను, ఇప్పుడు ఏం చేయమంటారు, ఇక జరిగిపోయింది జరిగిపోయింది, సరే రా పదా అని లోపలికి అలా నెట్టేస్తాడు అనుకుంటున్నావా? ఎవరు చెప్పారండి? అవన్నీ తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు భావనలు. దేవుడు బైబిల్ అలా చెప్పట్లేదు. ఏంటి, మన్నైనది వెనకది వలె మట్టికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది అనగానే దేవుని యొద్దకు అన్నాడు కానీ పరలోకానికి చేరుతుందని లేదు. బాగా గుర్తుంచుకోండి, దేవుని యొద్ద కనగానే దేవుడు పరలోకంలో ఉంటాడు కాబట్టి ఆత్మ పరలోకం వెళ్తుందని చెప్పలేదు అక్కడ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు చస్తే నరకానికి లేదా పాతాళ లోకానికి వెళ్ళిన పాతాళ లోకంలో కూడా దేవుని యొక్క ప్రెజెన్స్ లో నేను ఉంటావు.